సార్ ఈ మన కన్యాశుల్కం నాటకానికి వచ్చారు కదా. అవును. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కన్యాశుల్కం నాటకం నభూతో నా భవిష్యత్తి ఎప్పుడూ రాసిన నాటకం. ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా ఆడతారు ఈ నాటకం. అర్థమైందండి. ఈ కన్యాశుల్క నాటకంలో నేను లుబ్ధావధానులు వేశాను. ఇప్పుడు 7-8 సంవత్సరాల కిందట విజయనగరం కాదు, కాకినాడలో ఆడాను. అందులో అన్ని వేషాలు కూడా మనకి జీవితంలో ప్రపంచంలో ఒక మెసేజెస్ అందుకే. కాబట్టి అందరూ కూడా చూడవలసిన నాటకం. ఇక అంతకంటే ఇంకేం చెప్తాను చెప్పండి. మీ మీ కళాకారు జర్నీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు? నేను 1959లో గయోపాఖ్యానం నాటకం ఆడాను. అందులో అర్జునుడు వేశా. అక్కడి నుంచి నాటకాలన్నీ వేస్తూనే ఉన్నాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అనేకమైన నాటకాలు ఆడాను. చింతామణి నాటకంలో భవానీ శంకరుడు, బెల్లమంగళుడు దగ్గర 250 నాటకాలు ఆడాను. కురుక్షేత్రంలో సెంటర్ సీను, రాయబారం సీను, తర్వాత అర్జునుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, కురుక్షేత్ర రాయబారం సీన్లో కృష్ణుడు, తర్వాత చాలా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నేను భవానీ శంకరుడు, బెల్లమంగళ ఆడాను. తర్వాత పృథ్వీ వెంకటేశ్వరరావు గారితో తులాభారంలో నారదుడి వేష, పృథ్వీ వెంకటేశ్వరరావు గారు. ఇలాగ అనేకమైన అప్పుడు పూర్వీకులు ఉన్నటువంటి నటులతో నాకు అంటే మీరు ఎన్నో నాటకాలు వేశారు కదా సార్. ఇప్పుడు ఈ 2025లో ఈ నాటకాలు కొంచెం నెమ్మదిగా అంతరించిపోతున్నాయని అనుకోవాలి. దాని మీద ఒక మీ అభిప్రాయం? మీరన్న మాట నిజమే. ఆ రోజుల్లో ఉన్న నాటకం అభిరుచి వేరు, ఇప్పుడు ప్రేక్షకుల్లో తగ్గింది. ఎక్కడో దగ్గర హాల్లో ఆడుతున్నప్పుడు వస్తున్నారు, బయట నాటకాలకి జనాలు అంతగా రావటం లేదు. దాంతో రాగాలు ఎక్కువగా తీస్తున్నారు, హార్మోనియం మీద బాగా ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు. హార్మోనియం సౌండ్ ఒకటి బాగా ఎక్కువైపోతుంది, దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే.